కుటుంబాన్ని కట్టుకోవటానికి ఒక భార్య ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఒక భర్త ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఒకవేళ ఆ ఇంట్లో పిల్లలుంటే ఆ పిల్లలు ఎలా జీవించాలని వాక్యంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటన్నిటినీ పాటించక ఈరోజు ఇష్టానుసారంగా నచ్చినట్లుగా జీవించి తమ కుటుంబాలను కూల్చుకుంటున్నటువంటి వారు అనేక మంది అన్నారు. దేవుని వాక్యం తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తే కొరింథీ మొదటి పత్రిక 11:7 ప్రకారంగా మనం చూడగలిగితే కనుక స్త్రీ అంట పురుషునికి మహిమగా ఉండాలి అని రాయబడి ఉంది అక్కడ. అదే కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో కిందకు వచ్చి 9వ వచనాన్ని చూస్తే స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు అని రాయబడి ఉంది. అంటే ఒక స్త్రీ పురుషుని కొరకు సృజించబడింది అని చెప్పబడింది. ఒక స్త్రీ తన పురుషునికి మహిమగా ఉండాలి అని చెప్పబడింది. ఎఫెసీ 5:22లో కూడా రాయబడిన మాట ఏంటంటే ప్రతి స్త్రీలు తన సొంత పురుషులకు లోబడి ఉండాలి అని అక్కడ రాయబడి ఉంది. అదే ప్రకారంగా కొలస్సీ 3:18 మనం చూసినప్పుడు భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి అని చెప్పబడింది. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు కూడా అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అని చెప్పబడింది. ఇలా చెప్పుకుంటూ వెళితే పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి విధులు దేవుడు స్త్రీలకు నియమించాడు. అనేకమైనటువంటి కట్టడలు, ఒక స్త్రీ తన పురుషుడి పట్ల ఎలా ఉండాలి, ఒక స్త్రీ తన భర్త పట్ల ఎలా నడుచుకోవాలి, ఒక పురుషుడు తన భార్య పట్ల ఎలా జీవించాలి అని పరిశుద్ధ గ్రంథములో విధిగా కుటుంబంలో నడుచుకోవలసినటువంటి బాధ్యతలు దేవుడు ఎన్నో రాయించారు. ఇవన్నీ చేయగలిగితే ఈరోజు కుటుంబం ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటుంది.